హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నా పేరు బంగారి. నాది శ్రీ సత్యసాయి డిస్టిక్ మడక్షిర తాలూకు గుడిబండ మండల్ మోపురుగుండ విలేజ్ నాది. నేను బీటెక్ 2018లోనే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇంకా గవర్నమెంట్ జాబ్స్ దానికని ప్రిపేర్ అయ్యేవాడిని. ఆ గవర్నమెంట్ జాబ్స్ నమ్ముకొని ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఇటు సైడ్ పోకుండా నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేవాడిని. ప్రిపేర్ అవుతున్న టైంలో నాకు గవర్నమెంట్ జాబ్ కూడా రాలేదు. ఇంకా అప్పటి నుంచి ఊరికే టైం వేస్ట్ చేసేసినాను. మళ్ళీ ఇంకా టైం వేస్ట్ చేసినాక ఇంకేమనిపించిందంటే ఇంకా ఏదో ఒకటి చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కన్నా పోవాలి అని అనుకుంటున్నాను. ఆ టైంలోనే ఇంకా ఇంటర్వ్యూ చేయాలి, ఫేస్ చేయాలి కాబట్టి ఇంకా ఇంగ్లీష్ కూడా నాకు అంతగా వచ్చేది కాదు. బీటెక్ చదువుకునే టైంలోనే నాకు ఇంగ్లీష్ కూడా వస్తుండదు. చాలా స్ట్రగుల్ కూడా పడిన ఆ టైంలో. ఆ టైంలోనే నేర్చుకుందాం అని అనుకునేవాడిని ఇంగ్లీషు. ఆ టైంలో నేర్చుకునే టైంకి మనీ ఉండేది, మనీ లేదు నా దగ్గర అప్పుడు. టైం ఉంది కానీ డబ్బులు లేదు ఆ టైంకి. ఇప్పుడు టైం ఉన్నా కూడా టైం ఉంది, టైం లేదు కానీ మనీ ఉంది, నేర్చుకోలేకపోతున్నాను. కానీ అనుకున్నాను ఎట్లయినా సరే నేర్చుకోవాలి అని అనుకునే టైంకి మా ఫ్రెండ్స్ని కానీ ఇక ఇతర మా కొలీగ్స్ని అందరినీ అడిగేవాడిని. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకుంటే వాళ్ళని అడిగాను, ఎక్కడ నేర్చుకున్నారు, నేను కూడా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నాకు కూడా అవసరం ఉంది అని అనుకొని అందరిని అడుగుతా అంటే వాళ్ళు కూడా వేరే ఇన్స్టిట్యూట్ ఆఫ్లైనే చెప్పారు. ఆన్లైన్ ఎవరు చెప్పలేదు నాకు ఆన్లైన్ కావాలి. ఇంటి దగ్గర నుండి ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, ఇంగ్లీష్ అట్ ఏ టైం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి అనుకుని ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ ఇట్లా చూస్తుండేవాడిని అప్పుడప్పుడు. ఆ టైంలో యాడ్ వచ్చింది ఒకసారి, ఇట్లా మేము 2 monthsకి ఇంగ్లీష్ నేర్పిస్తాము అని. 2 monthsకి అది ఎట్లా నేర్పిస్తారు చూద్దామని ఒకసారి ఆ సార్ది విన్నాను. వెంటనే సార్ కూడా ఒకసారి 6 days వర్క్షాప్ పెట్టినారండి. 6 days వర్క్షాప్లోనే మీరు జాయిన్ అవ్వండి అని చెప్పినాడు. నేను కూడా నంబర్ వాట్సాప్ పెట్టేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయితేనే వాళ్ళు కూడా సార్ కూడా సార్ ఒకరోజు విన్నానండి క్లాస్ కూడా. నేను ఎట్లుంటుందో చూద్దాం, నేను 6 days అంటే ఎట్లుంటుందో చూద్దామని ఒకరోజు డైలీ అటెండ్ అయ్యాను 6 days కూడా. ఒకరోజు క్లాస్ కూడా వింటూ అంటే అనిపించింది నాకు, ఇంత సింపుల్గా ఉంటుందా. సార్ ఎట్లా చెప్తున్నారంటే సార్ కూడా గ్రామర్ కూడా అసలు మనం ఒక గ్రామర్ నేర్చుకోవాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఇవన్నీ నేర్చుకోవాలి అని చెప్తారు. అది అట్లా నేర్చుకోలేమండి ఇంగ్లీషు. సార్ ఒకసారి ఆ క్లాస్ విన్న తర్వాత నాకు అర్థమైంది, ఇట్లా ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు ఇంగ్లీషు. ఇంత సార్ చెప్పే టీచింగ్ కానీ బాగుంది, వే ఆఫ్ టీచింగ్. సార్ చెప్పే వే ఆఫ్ కానీ టీచింగ్ కానీ నాకు నచ్చిందండి బాగా. మీరు కూడా 100% మీకు కూడా నచ్చుతుంది. మళ్ళీ నేను కూడా ఇట్లా నాకు నచ్చింది అది. సార్ 6 days క్లాస్ విన్న తర్వాత నాకు అనిపించింది, లేదు నేను ఎట్లయినా సరే ఈ సార్తోనే జాయిన్ కావాలి, ఈ సార్తో నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను అనుకున్నాను. అలాగే సార్ దగ్గర కూడా ఫోన్ చేసి నేను పెయిడ్ కోర్సు కూడా జాయిన్ అవుతాను సార్, నాకు మీ స్కిల్స్ కానీ మీ చెప్పే టీచింగ్ కానీ నాకు బాగా నచ్చింది అని అన్నానండి. సరే సార్ కూడా అమౌంట్ కూడా ఇంత అమౌంట్ అని చెప్పేసాడు. చెప్తూనే నేను దాన్ని కూడా ఓకే చేసేసి ఇంకా పెయిడ్ కోర్సు కూడా జాయిన్ అయ్యానండి. ఇప్పుడు ప్రజెంట్ కూడా పెయిడ్ కోర్సులోనే ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను నేను. ఇప్పటికి నాకు చాలా తేడా ఉందండి నా దాంట్లోనే. నేను అప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా మాట్లాడేది కానీ. సార్ ఇంకోటి మెయిన్ ఇక్కడ ఏంటంటే బయట ఇట్లా వేరే వాళ్ళు ఎవరు కూడా ఇట్లా ప్రాక్టీస్ చేపిరండి. లైవ్లోనే ప్రాక్టీస్ చేపిస్తాడు సార్ కూడా. ప్రాక్టీస్ 100% చేపిస్తాడు. అట్లా ప్రాక్టీస్ చేస్తేనే మాకు కూడా నోటికి వస్తుంది, పదాలు నోటికన్నీ వస్తుంటాయి, మేము కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. మళ్ళీ మాకు కూడా అనిపిస్తుంది అప్పుడు మాట్లాడగలను, నేను ఇలా మాట్లాడవచ్చు అని చెప్తుంటాడు. 100% ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తాడు సార్, లైవ్లోనే ప్రాక్టీస్ చేపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు అడిగినా కూడా విసుక్కోకుండా మనకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాడు సార్ కూడా. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 100% జాయిన్ కావండి. ఇది కోర్సుని ఇన్స్టిట్యూట్ వచ్చేసి జేఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు. సార్ పేరు వచ్చేసి రంగస్వామి అని. 100% మీరు కూడా నేర్చుకుంటారు ఇంగ్లీషు. నేను అప్పుడు అనుకున్నాను, నేను 2 monthsలో ఎలా నేర్చుకోవచ్చు ఇంగ్లీషు, ఎట్లా నేర్పిస్తారు చూద్దామని అనుకున్న టైం అనుకున్నాను కాబట్టి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయితేనే నాకు తెలిసిందే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ప్రాక్టీస్ 100% చేపిస్తాడని. చేసిన తర్వాత కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేయాలండి మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత సార్ కూడా చెక్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా అని కన్ఫామ్గా తెలుసుకుంటాడు. తెలిసి మమ్మల్ని చేయకుంటే అడుగుతాడు, ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు, చేయాలి
అని ఇట్లా వేరే ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడ చెప్పాలండి, ఇట్లా మనల్ని కూడా పట్టించుకోరు ఎవరే కానీ. వేరే ఇన్స్టిట్యూట్లో ఏముంటుందంటే లైక్ వచ్చి చెప్పామా అయిపోయిందమ్మా క్లాస్ అయిపోయిందా అంతే, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, మనకే మేము వచ్చి క్లాస్ చెప్పామా అయిపోయిందా అట్లుంటారు. ఇక్కడ ఈ సార్ అలా కాదండి, జేఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ రంగస్వామి సార్ అలా కాదు. 100% మనతోనే ప్రాక్టీస్ చేపిస్తాడు లైవ్లోనే. మళ్ళీ మళ్ళీ ఆ క్లాస్ అయిపోయినా కూడా ప్రాక్టీస్ చేసి నాకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయని చెప్తాడు. దీనివల్ల మేము 100% ఇంగ్లీష్ నేర్చుకుంటామండి. అందుకే దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు 100% జేఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్కి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు 100% నేర్చుకుంటారు. నేను కూడా 100% నేర్చుకుంటానండి. ఇంకో 1 మంత్ ఉంటుంది నాకు. 1 మంత్లో 100% నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. 100% నేర్చుకొని తీరుతాను. ఎందుకంటే నాకు నమ్మకం ఉందండి, సార్ అట్లా నేర్పిస్తాడు కాబట్టి నాకు నమ్మకం ఉంది. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి జేఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్కి జాయిన్ అవ్వండి. నేను ఇలాగే ఇది 6 days కానీ వర్క్షాప్ ఇట్లా విని నేను కూడా జాయిన్ అయ్యేది. మీరు కూడా ఒకసారి డెమో క్లాస్ వినండి. విన్న తర్వాత సార్ చెప్పే టీచింగ్ కానీ మీకు సార్ చెప్పే విధానం కానీ బాగా నచ్చుతుంది. మీకు కూడా 100% మీరు కూడా ఈ జేఆర్ఎస్కే జాయిన్ అవుతారని నాకు ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలండి.